మంచిది ఓకేనా కుక్క వాసనే వస్తుంది ఇప్పుడు పోయేటప్పుడే ఇట్లా చేసుకుంటావు దగ్గు దగ్గు వామిటింగ్స్. ఫ్రెండ్స్ మా కొత్త వచ్చిన తోడు పిల్ల చెయ్యి రామాకి రెడీగా టైం లేదు. మా మిల్కీ డ్రెస్ ఇప్పేస్తుంది ఫ్రెండ్స్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వాతి బ్లాగ్స్ పార్టీ. సమ్మర్ హాలిడేస్ 2 months తర్వాత మళ్ళీ మేము పిల్లలని హాస్టల్లో జాయిన్ చేద్దామని ఫిక్స్ అయినాం. ఎందుకోసం అనేది నేను వీడియో మధ్యలో చెప్తుంటా, మీరు వీడియో ఫుల్గా చూడండి. వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే చేసుకోవడం మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. చాలా డేస్ అయితే గ్యాప్ వచ్చింది 2 months. సో ఇప్పటి నుంచి అయితే అంత గ్యాప్ అయితే రాదు. సో మీరు నాకు సపోర్ట్ చేసే వీడియోస్ చేస్తుంటా. మీరు నన్ను యూట్యూబ్లో కాకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. నా ఇన్స్టా ఐడి స్వాతి గౌడ్ పార్టీ. పిల్లల స్కూల్ యూనిఫామ్స్ ఐడెంటిఫికేషన్ కోసం వాళ్ళ నంబర్ క్లాస్ 2 రాయాలి అనమాట. సో 739 740 అని చెప్పి 2nd class అట్లా రాయాలి. సో దానివల్ల వాళ్ళు ఈజీగా వాళ్ళ డ్రెస్సెస్ వాషింగ్కి వేసినప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఈజీగా తీసుకుంటారు. సో దానికోసమని అన్నిటిపైన మెన్షన్ చేయమని చెప్పినుండే. సో అన్నిటిపైన రాసినాం. సో కొన్ని స్కూల్ యూనిఫామ్స్ పైన వినుండే. సో దానికోసం మా చెల్లి వాళ్ళు అయితే కుడుతురు గుండీలు. సో ఇక్కడ బెడ్షీట్ పెద్దగా ఉంది, మాకు ఫోల్డ్ చేయడానికి ఇబ్బంది అవుతుందని మా పిల్లలు అంటే, సో ఒక బెడ్షీట్ని 2 కట్ చేసి పెట్టినాం. సో తర్వాత మా చెల్లి వాళ్ళు అందరు వచ్చి పిల్లలకి రెడీ అయితే చేస్తారు హాస్టల్కి వెళ్ళడానికి. నేనైతే వాళ్ళ లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసిన. మళ్ళీ ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఇద్దరికి సపరేట్ బ్యాగ్స్ అనమాట. ఇంతకుముందు వీళ్ళు లాస్ట్ ఇయర్ ఒక బెడ్ పైనే పడుకుండే. సో వీళ్ళు బాగా గొడవ పడుతున్నారని చెప్పి టీచర్స్ సపరేట్ బెడ్స్ ఇచ్చిరంట. సో ఎవరి బట్టలు వాళ్ళ బ్యాగ్లో సపరేట్గా పెట్టి వీళ్ళకు చెప్తున్నా ఇట్లా పెట్టినా అని చెప్పి. సో మా మ్యాగీ చెప్తే మర్చిపోతుంది అని చెప్పి మా మిల్కీకి పిలిచి మరీ చూపించిన అనమాట. హాస్పిటల్ చూపించి పంపిస్తారు. చేద్దామా మరి అట్లా? వామిటింగ్స్ చేస్తుంది, హాస్పిటల్కి పోయి మెడిసిన్ తీసుకొని వస్తామని లగేజ్ మొత్తం లోపలికి పంపించేసుకుందాం. అట్లా ఒక్కరు ఇస్తారు, రేపే రమ్మంటారు. నీకు తెలియదా? ముందు రోజు అయ్యింది కదా చందనాలు పర్మిషన్ తీసుకురావుదా? అట్లా కుదరదు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు, చాలా లైన్ ఉన్నాయి. ఇప్పుడు పోయేటప్పుడే ఇట్లా చేసుకుంటావు దగ్గు దగ్గు వామిటింగ్స్. ప్రతిసారి మా మ్యాగీ హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దగ్గు వామిటింగ్స్ అయితే పెట్టుకొని వెళ్తుంది. సో ఈసారి కూడా అట్లనే అనమాట. జ్యూస్ తాగింది నైట్ నాకు తెలియకుండా. సో దానివల్ల మీకు మస్తు దగ్గు వామిటింగ్స్. సో దానికోసం ఆలోచిస్తున్నాం అనమాట. అసలు మార్నింగ్ నుంచి ఫుడ్ ఏం తినలేదు. సో పంపించిన తర్వాత ఎట్లయినా ఫస్ట్ డే కాబట్టి వాళ్ళు అక్కడ కూడా తినరు. సో దానికోసం అని మేము ఆలోచిస్తున్నాం పంపించాలన్నా వద్దా, లేదంటే తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ పంపిద్దామని మాట్లాడుకుంటున్నాం. రెడీయా? దీనిపైన కూర్చొని చూద్దాం. నా తోర్పిల్ల రీల్స్ అయిపోయినాయి, రేపటి నుంచి రీల్స్ రావు అని చెప్పు. ఎందుకు మిల్కీ పోతుంది? ఆమెను పొద్దున పంపిద్దాం. మిల్కీ నువ్వు పోయి సదరు మిల్కీ ప్లీజ్. మిల్కీ పోయేటోళ్ళని గిట్టనే ఖరాబ్ చేసుడు. ఒకవేళ ఆమె ఇప్పుడు పోతుందా? ఎందుకు అట్లా చేసుడు చెప్పుడు. ఎందుకు వద్దు బెట, ఇద్దరు ఒకటేసారి వాళ్ళు హాస్పిటల్ కూడా మా అమ్మ అట్లనే చేసింది. ఎందుకు నవ్వుతుంది? సరే అది అక్కడ తాతకు చెప్పొద్దు. స్కూల్ డ్రెస్ ఇప్పుడు మరి ఐరన్ బట్టలు అట్లా హాస్పిటల్ చూపెట్టుకొని వస్తుందా? మా మిల్కీ డ్రెస్ ఇప్పేస్తుంది ఫ్రెండ్స్. మ్యాగీకి హాస్పిటల్ చూపించిన తర్వాత మార్నింగ్ ఇద్దరిని కలిసి పంపిద్దామని ఫిక్స్ అయిపోయినాం. ఫ్రెండ్స్ మా కొత్త వచ్చిన తోడు పిల్ల చెయ్యి
సో మా ఆయనకి కొంచెం వర్క్ ఉందని చెప్పి మా తమ్ముని తీసుకొని నేను మ్యాగీ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం. మిల్కీ నేను కూడా వస్తాను ఏడుస్తే, సో మిల్కీని కూడా తీసుకొని వెళ్తున్నాం. హాస్పిటల్ వెళ్ళి మెడిసిన్స్ అయితే తీసుకున్నాం, యాంటీబయోటిక్స్ కూడా ఇచ్చిండ్రు తొందరగా తగ్గడానికి. సో ఈ నైట్ ఉంచుకొని మార్నింగ్ అయితే పంపిద్దామని అనుకున్నాం. మరి 45 days తర్వాత వస్తుంది మళ్ళీ. సో అందుకే ఈ నైట్ మంచిగా కేర్ తీసుకొని పంపిస్తే ఏమన్నా తగ్గుతుంది అని చెప్పి. సో ఇక పిల్లలందరూ ఉన్నారు కదా, అందరు కలిసి ఆడుకుంటున్నారు. మా చెల్లి వాళ్ళ పిల్లలు, మా పిల్లలు. నిషమ్మ వీడియో తీస్తున్నాను వచ్చి ముంగట పిలవడుతుంది. నిషమ్మ టీవీలో వస్తావి. మార్నింగ్ 8 వరకు వెళ్ళాలి, తొందరగా పడుకోండి, మార్నింగ్ ఇవ్వాలి అని చెప్పినా కానీ ఇంకా పిల్లలందరూ ఒక్క దగ్గర కలిస్తే అస్సలు విన్నారు కదా మాట. సో వీళ్ళు కూడా మస్తు ఎంజాయ్ చేసారు. సో పోనీలే ఇంకా లాస్ట్ డే కదా అని చెప్పి నేను కూడా ఇంకా వదిలేసిన. చాతగానో చాలామంది అడుగుతున్నారు మ్యాగీని హాస్టల్ నుంచి తీసేస్తా అన్నారు, మళ్ళీ ఎందుకు వేస్తున్నారు అని చెప్పి నాకు పర్సనల్గా కూడా మెసేజెస్ పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. నేను వాళ్ళందరికీ ఒక వీడియోలోనే చెప్తా అన్నాను కదా. సో అసలు ప్రాబ్లం ఏంటంటే మ్యాగీకి సైనస్ ప్రాబ్లం, అంటే ముక్కులో ఒక సైడ్ అడినాయిడ్ పెరిగింది. సో అది సమ్మర్లో తగ్గింది. సో ఇప్పుడైతే మెడిసిన్స్తోని కొంచెం తక్కువ ఉంది, అందుకే పంపిద్దామని అనుకున్నాం. ఎక్కువ ప్రాబ్లం అయితే సర్జరీ చేయాలి, ఇప్పుడు అంత అవసరం లేదు, 13 yearsకి అట్లా చేయండి అని చెప్పి డాక్టర్ అయితే చెప్పిండు. చాలా లేట్ నైట్ తర్వాత వీళ్ళని మంచిగా తినిపించి పడుకోబెట్టిన తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా నేను స్నానాలు చేయించేసిన. మా చెల్లి వాళ్ళు ఇద్దరికి టిఫిన్స్ పెట్టి, ఒక ఆమె టిఫిన్స్ పెట్టింది, ఇంకొక ఆమె జుట్లు వేసేసింది ఇద్దరికి. బాగుంటుంది అట్లనే. మరి పైకి అందరి మీద రివర్స్ చిన్నగా ఉన్నాయి కదా హెయిర్. మా పిల్లల జుట్లు చాలా పెద్దగా ఉండే, హాస్టల్లో ఇంకా ఒకరి నెత్తుల నుంచి ఒకరికి పెయిన్లు వచ్చి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి హెయిర్ మొత్తం కట్ చేసిన. ఇప్పుడు మళ్ళీ పెరిగినాయి, రిబ్బన్స్ అయితే మళ్ళీ ఆడ లైన్లో ఉండాల్సి వస్తుంది అన్నారని చెప్పి మళ్ళీ మా పిల్లలు వింటలేరని నేను ఇంకా వదిలేసిన. సో మా మమ్మీ వాళ్ళు అయితే వంట ప్రిపేర్ చేస్తారు. అప్పుడే మా ఖుషి కూడా లేచింది. ఇంకా ఆమె కూడా నేను టిఫిన్ తినిపించి ఇంకా ఫాస్ట్గా హాస్టల్కి రెడీ కావాలి. మరి లేదన్నా అన్ని తీసుకున్నా. మళ్ళీ ఇప్పుడు అన్నం పెడతారు.
కడుపుని వస్తుంది ఇట్లా కూర్చుంటే ఇంతకనమ్మా కడుపుని వస్తుంది బెంచ్ మీద కూర్చుంటే. ఆ బెల్ట్ కొత్తవి తీసుకోను కరోనా పెడుతుంది ఐదు పెడతాను మట్టనే పెడతా గంతగనము బెంచ్ మీద కూర్చుంటే లెక్కింది వస్తుంది. ఇట్లా కుట్లు పైకి ఇట్లా కావాలి. అది గవర్నమెంట్ వంశీ అరే చేసిన ఆయన ఇప్పుడే ఊళ్ళోకి అంటుస్తాడంట కొడతామా అని. సరే నా వంశీ వస్తాడంట. పడయామకు తెలుసు. సరే వస్తాడు దూరం వంశీ. కుక్క వసలే వస్తుంది వీడియో మెయింటైన్ చేసేది టైం పెట్టా. మ్యాగీ ప్రాబ్లం మేము ఒక 3-4 హాస్పిటల్లో డాక్టర్స్ని అయితే కన్సల్ట్ అయినాము. 2 డాక్టర్లు అయితే చాలా భయపెట్టిరు. సంగారెడ్డిలో ఉన్న పరమేశ్వర్ డాక్టర్ మాత్రం ఏం కాదు చూద్దాము 13 ఇయర్స్కి చేద్దాము, ఇప్పుడే ఇంత చిన్న ఏజ్లో వద్దు, మ్యాగీ ఏజ్ 8 ఇయర్సే, సో వద్దు అని చెప్పి సజెషన్ చేసిండు. సో దానికోసమని మేము ఆగినాము. ఇప్పుడు ఒకవేళ ఆమెకి ఈ 2-3 మంత్స్ తర్వాత కూడా ఈ రెయినీ సీజన్లో అంటే చల్లగా ఉంటే సైనస్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అంటే, సో ఏం కాకుండా ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చిండు. ఒకవేళ అట్లా ఏమైనా ప్రాబ్లం అయితే చూద్దాం, మనం ఫర్దర్ డిసిషన్ అయితే తీసుకుందాం అని చెప్పి అన్నాడు. సో ఇక్కడ మా పిల్లలు అయితే దేవుడి దగ్గర మొక్కేసి వెళ్ళిపోతున్నారు అనమాట. తెలంగాణలో ఆడపిల్లలు ఇంటి లక్ష్మీదేవులు, సో అందుకే తల్లిదండ్రులు వాళ్ళ కాళ్ళు మొక్కి పంపిస్తారనమాట బయటకి వెళ్తే. సో మా పిల్లలు కూడా వెళ్తున్నారు కాబట్టి మా ఆయన మస్తు ఎమోషనల్గా ఉండు. వీడియోస్ నేను హాస్టల్లో తీయట్లేదు, ఇప్పటికీ 3-4 టైమ్స్ అవుతుంది. హాస్టల్ వాళ్ళు స్ట్రిక్ట్గా చెప్పారు మా హాస్టల్ వీడియోస్ మీరు పెట్టకండి యూట్యూబ్లో అని. సో నేను అందుకే ఇక్కడికే వీడియో స్టాప్ చేసిన. మా మిల్కి అయితే మస్తు ఏడ్చింది లోపలికి వెళ్ళేటప్పుడు, వాళ్ళు గుంజుకొని వెళ్ళిర్రు, మస్తు ఏడుపు. నాకైతే అది గుర్తు తెచ్చుకుంటే కూడా నాకు మస్తు బాధ అనిపిస్తుంది. అందుకే పిల్లలు వెళ్ళినాక 2 డేస్ వరకు కూడా నేను ఈ వీడియో ఎడిట్ చేయడానికి బాగా ఆలోచించిన. అసలు మస్తు ఎమోషనల్గా అనిపించింది. హాస్టల్ వాళ్ళకి వీడియోస్ పబ్లిక్ చేయడం ఇష్టం లేదు, సో నేను అందుకే వాళ్ళకి ఇష్టం లేనప్పుడు వాళ్ళ వీడియోస్ పెట్టడం తప్పు కాబట్టి నేను వాళ్ళ వీడియోస్ ఏం తీయట్లేను. ఇక్కడ వరకు మా ఇంటి వరకు నేనైతే వీడియోస్ తీసుకుంటున్నా. సో ఇదనమాట ఇప్పటి వీడియో. దీని తర్వాత పిల్లలు విజిటింగ్ డే 45 డేస్కి వస్తారు, అది కూడా జస్ట్ మార్నింగ్ 9 o'clock వచ్చి 3 o'clock. డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. స్వాతి గౌడ్. ఖుషికి 3 years, సో ఖుషిని కూడా స్కూల్లో జాయిన్ చేయాలి. సో నెక్స్ట్ ఖుషి స్కూల్ వీడియో కూడా వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు స్వాతి వ్లాగ్స్ పార్టీ. బాయ్ బాయ్.